ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మనకు అనుగ్రహించబడిందండి. ఎవరి వాక్యము? ఎవరైనా శరీరధారిగా వచ్చినటువంటి వాక్యం. ఈ శరీరధారిగా వచ్చినటువంటి ఈ వాక్యము ఏం చేస్తుందో తెలుసా? ఆత్మకు ఆహారముగా నీ ఆత్మను బ్రతికించి, ఇగో భౌతికమైనటువంటి ఇశ్రాయేలులు ఆహారము తిని వారు కానాను ఐగుప్తును విడిచి కానానుకు ఎలా ప్రయాణం కొనసాగించారో, ఆత్మీయమైనటువంటి ఆహారము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మనం ఈ లోకమును ప్రయాణమును ముగించుకొని పరలోక పట్టణముకు కొనసాగడానికి మన ఆత్మలకు ఇది పౌష్టిక ఆహారం. మన ఆత్మలకు పౌష్టిక ఆహారం అండి ఇది. భౌతికమైనటువంటి ఇశ్రాయేలులు ఆ ఆహారము తిని, మన్నాను తిని వారు ప్రయాణం సాగించి కానానుకు వారు బయలుదేరి వెళ్తే, ఇదిగో మన ఆత్మలకు ఆహారం అనేటువంటి యేసు క్రీస్తు ప్రభువారి